సో వీల్ అలైన్మెంట్ అనేది ఈ విధంగా మనకు ఈ సెటప్ మీద పెడతారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్స్కి వచ్చేసి ఇట్లా ఒక్కొక్కటి ఇన్స్ట్రుమెంట్ ఇలా పెట్టేస్తారు. సో ఇలా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సైడ్స్ కూడా ఇలా ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత వీటి యొక్క డైమెన్షన్స్ అనేవి ఈ యొక్క సిస్టంలో మనం చెక్ చేస్తాం అన్నమాట. సో అడ్రస్సు, వెహికల్ నంబరు, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ అన్నీ మనకు ఎంటర్ చేస్తారన్నమాట. వెహికల్ రీడింగు, నంబర్ ప్లేటు, కంపెనీ మారుతి, ఓకే, ఎర్టిగా. సో వెహికల్ వచ్చేసి ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు అరేంజ్ చేసి టోటల్ చెక్ చేస్తారు అనమాట. డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఏం కదా, అలైన్మెంట్ డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేస్తారు. ఇట్లా వెహికల్ ఉన్నటువంటి చూడండి పైన ఫర్ వీల్ మెజర్మెంట్స్. ఈ సైడ్ బాక్స్లో చూడండి ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ చూడండి డైమెన్షన్స్, టోటల్గా 4 వీల్స్ మెజర్మెంట్ ఇది. ఇక్కడ చూడండి ఇట్లా వెహికల్ మూవ్ చేస్తూ ఉన్నప్పుడు చూడండి చెకింగ్ ఎంత ఏ విధంగా చేంజెస్ అవుతారో చూడండి. ఎస్, ఇవన్నీ చేంజెస్ అనమాట. స్టీరింగ్ వీల్ చేంజెస్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఏ పక్క రొటేట్ చేయాలి, ఎంత రొటేట్ చేయాలి అనేది అనమాట. చూడండి డిగ్రీస్ మారుతున్నాయి, చేంజెస్ అవుతున్నాయి. ఎస్, ఇవన్నీ రీడింగ్స్. సో అక్కడ ఎవరో మాకు చూపిస్తుంటే అక్కడ ప్రాబ్లం ఉంది, దాని అడ్జస్ట్మెంట్ అన్నమాట.